ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం చదువుతానండి. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా ఆలోచన, దేవుని యొక్క ఆలోచన లేక దేవుని యొక్క నిర్ణయము అనేటువంటిది అది సదాకాలం ఉండేటువంటిదిగా ఉంటున్నది. ఉం? దేవుని యొక్క నిర్ణయం సదాకాలం ఉంటుందండి. కాబట్టి ఆయన ఏది చేసినప్పటికి కూడా ఆయన మరి కార్యములు సదాకాలం నిలిచేటివిగా ఉంటున్నవి. అట్లాగే ఆయన ఆలోచనలు సదాకాలం నిలిచేటివిగా ఉంటున్నది అంటున్నాడు అనమాట. అందుకొరకే మరి యోబు కూడా ఏమంటాడంటే యోబు గ్రంథము 42వ అధ్యాయములో యోబు గ్రంథము 42వ అధ్యాయములో 2వ వచనములో ఆ, అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. నీవు సమస్త కార్యములు చేయగలవు దేవా, నీవు సమస్త కార్యములు చేయగలవు. కాబట్టి నీవు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కాదు. అంటే అర్థం ఏంటి? ఆయన మరి సమస్తమును చేయగలవాడు అనేటువంటి. కాబట్టి ఆయన కార్యములు నిత్యమైనవి. రెండవది, ఆయన క్రియలు నిత్యమైనవి, ఆయన తలంపులు నిత్యమైనవి అనేటువంటి కార్యాన్ని ప్రియమైన వాళ్ళారా మనం ఎప్పుడే కానీ జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే ఇర్మియా గ్రంథంలో కూడా చూసినట్లయితే ఇర్మియా రాస్తూ ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనములో ఏమంటాడు ఇక్కడ? 20వ వచనము, సారీ. తన కార్యము సఫలము పరుచు వరకు, తన హృదయాలోచన నెరవేర్చు వరకు యెహోవా కోపము చల్లారదు. అంత్యదినములలో ఈ సంగతి మీరు బాగా గ్రహించుదురు. ఇక్కడ ఇర్మియా రాస్తూ ఇశ్రాయేల్ ప్రజల యొక్క తిరుగుబాటుతనాన్ని, ఇశ్రాయేల్ యొక్క మరి లోబడినతనాన్ని చూస్తూ ఆయన యొక్క కోపము మరి రగులుకునేదిగా ఉంటుంది. కాబట్టి ఏమంటాడు? ఏదైతే తాను నిర్ణయించినాడో మరి ఆయన కార్యము సఫలపరచు వరకు, ఆయన హృదయాలోచన నెరవేర్చేట వరకు, ఆయన హృదయాలోచనలు ఏదైతే ఆయన మీ పశ్చిమగా ఆలోచన కలిగి ఉంటున్నాడో ఆయన హృదయాలోచన నెరవేర్చే వరకు కూడాను మరి తన కోపము చల్లారదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు చెప్తుంటున్నాడు అన్నమాట. కాబట్టి ఆయన క్రియ కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన క్రోధము కానీ, ఆయన కృప మరి ఇవన్నీ ఏది కానీ ఇవన్నీ కూడాను నిత్యము ఉండేటువంటిది అనేటువంటి మనుషుడు ఎరగాలి. అవి ఏ మనుషుడు మార్చలేడు అనేటువంటి కార్యాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఏ మనుషుడుగా ఆయన కార్యములు మార్చలేడు. కాబట్టి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 19 19వ అధ్యాయం 21వ వచనం చదువుతానండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమగును. కాబట్టి మనము అనేక కార్యాలు ఆలోచించవచ్చు, యోచించవచ్చు, మన యొక్క ప్రణాళికలు అనేకం ఉండొచ్చు. కానీ అయితే దేవుడు నీ పక్షముగా నా పక్షముగా ఏదైతే నిర్ణయించినాడో అది మాత్రమే నెరవేరుతుందనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం చేస్తాం మనము? ప్రభువా, నా కార్యములన్నీ కూడా నీకు నేను అప్పగిస్తున్నాను అనేటువంటి మరి ఎట్లా కొట్టినా ఉంటే విధేయత మన జీవితంలో కలుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మరి సామెతల్లో రాసే కార్యం ఏంటంటే ఆయన ఏదైతే నిర్ణయించిన ఆయన తీర్మానమే. సో ఫైనల్ ఎసేస్ అనేటువంటి కార్యాన్ని మనం ఈ దినం ధ్యానిస్తున్నాం. అట్లాగే యోబు కూడా ఏమంటాడు? యోబు గ్రంథము 9వ అధ్యాయంలో 12వ వచనంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? ఎస్, రైట్. నీ ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవు ఏమి చేయుచున్నావని ఆయన అడగదగిన వాడెవడు? ఇక్కడ చూసినట్లయితే ఆయన ఒక కార్యం చేసేటప్పుడు మరి నువ్వు ఏమి చేయుచున్నావని మనం అడగలేం. ఏంటిది ఇట్లాగే చేస్తున్నావు దేవా? కొంతమంది చెప్తారు కదా, ఇంత అన్యాయం చేస్తుంటున్నావే, ఇంత కనికరం లేకుండా చేస్తున్నావే అంటాడు. ఆహా, మనం దాన్ని అడిగేదానికి వీలు లేదు అనేటి కార్యం. ఎందుకంటే ఆయన తలస్తే దాన్ని వెంబడించు. అందుకొరకు కొన్ని సందర్భాల్లో మనకు ప్రియమైన వారు, మనకు సమీపమైన వారు ఒకవేళ మరి మరణించినప్పుడు ఇటువంటి క్వశ్చన్ మన యొక్క జీవితంలో ఏర్పడుతుంది. ప్రభువా, బాగున్నాడు కదా, నీ కొరకు జీవిస్తున్నాడు కదా,
మరి ఎందుకు ఈ విధంగా చేసినావు అని అడుగుతారు కొంతమంది. ఎందుకంటే మనము మనిషి యొక్క మరి స్వభావంలో ఉంటున్నాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మనం ఆయన చేసినప్పుడు లేక ఆయన తీసుకుని పోయినప్పుడు మనం ఎవరే కానీ అడగలేము, అడగకూడదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అందుకొరకే దానియేలు గ్రంథంలో ఏమంటాడంటే, అక్కడ నెబుకద్నెజరు అనేటువంటి రాజు నెబుకద్నెజరు రాజు మరి దేవునికి విరోధముగా తీర్మానం చేసి తన యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని మరి అడవి మృగం వలె జీవిస్తాడు. అయితే తిరిగి ఎప్పుడైతే దేవుని యొక్క గొప్పతనాన్ని గమనిస్తాడో అప్పుడు తన యొక్క మరి ముందున్నట్టు స్వభావాన్ని తెలుసుకుంటాడు. చూడండి, 4వ అధ్యాయము 34వ వచనము ఏమంటాడు? ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు మరలా మానవబుద్ధి గలవాడై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడైన దేవుని స్తోత్రము చేసి గణపరి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యమును చిరకాలము ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు. ఆయన పరలోక సేనల ఎడల భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించువాడు. అప్పుడు ఒకవేళ ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని చెప్పుటకు ఎవరికి సాధ్యం? కాబట్టి ఆయన నెరవేర్చే కార్యాల గురించి మనం ఆటంకపరిచేదో, అభ్యంతరపరిచేదో, క్వశ్చన్ చేసేదో, ప్రశ్నించేదో కాదు, కుదరదు అన్నమాట. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే, ఇది దేవుని యొక్క చిత్తమును నెరవేర్చదాని కొరకైన కార్యములుగా ఉంటున్నది ఆయన యొక్క ఉద్దేశాలు అనేటువంటిది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములు ప్రధానులను అధికారులను సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియవలని ఉద్దేశించి శోధింపచక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకు సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైనటువంటి, కాబట్టి రహస్యముగా మరుగుపోయినటువంటి కార్యాలు ఇప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకు? సంఘం క్షేమాభివృద్ధి కొరకే. కాబట్టి దేవుని ఆలోచనలు ఎట్లాగుంటవి, ఆయన యొక్క ఉద్దేశం ఎట్లాగుంటుందంటే ఆ యొక్క పరలోకపు కార్యాన్ని, ఆ యొక్క పరలోక జ్ఞానాన్ని బయలుపరిచేది. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటే, ఈ మర్మము నీకు నాకు ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. ఈ సువార్త అనేటువంటి మర్మము మరి పాత నిబంధనలో పాత మరి కార్యముల్లో మనం చూసినట్లయితే ఎప్పుడే కానీ అది తెలియలేదు. అయితే యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనేటువంటి స్వార్థ ప్రకటించేదాని కొరకు. అందుకొరకే కీర్తనకర్త కూడా దావీదు ఏమంటాడు, ఇక్కడ ఒక ప్రవచనంగా చెప్తుంటున్నాడు. దావీదు 104వ కీర్తనలో మనం గమనించినట్లయితే 104వ కీర్తన 24వ వచనం 104వ కీర్తన 24వ వచనం చదువుతాను చూడండి. ఎస్, ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. కాబట్టి ఆయన కలుగు చేసిన కార్యముల ద్వారా భూమి అంటే ఆయన యొక్క జ్ఞానము ఎంతో మరి గొప్పది. మరి భూమి అంతా కూడా, సృష్టి అంతా కూడా, మరి అన్ని కూడా ఆయన జ్ఞానముతో నిండి ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని, ఆయన జ్ఞానముతో నిండి ఉంటున్నది. దేవా నీ జ్ఞానముతో నిండి ఉంటుంది. అందుకొరకే అపోస్తలుడైన పౌలు తిరిగి రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తుంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంత అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకు ఇచ్చి ప్రతిఫలం పొందినవాడెవడు? ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయన మహిమ కలుగునుగాక, ఆమేన్ అంటాడు. కానీ ప్రత్యేకమైన సందర్భాల్లో మనం పరిశుద్ధ గ్రంథంలో ఆమేన్ అనేటువంటి కార్యాన్ని చూస్తుంటున్నాం. అంటే దేవుని యొక్క మహాకార్యములను ప్రశ్నించుటకు మనం ఎంతటి వారము అనేటువంటి కార్యం. కాబట్టి మార్గములు అగమ్యములు అనేటువంటి కార్యం. కాబట్టి ఈ దినము మన యొక్క పాఠములు నేర్చుకునేది ఏమిటంటే, ఆయన యొక్క కార్యములు చేయగా మరి తిప్పివేయగలవాడు ఎవరు లేరు. కాబట్టి ఆయన కార్యం మాత్రమే నెరవేర్చబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇది మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే మనం ఎంతో ఆయనందు భయభక్తులు ఉన్నవారుగా, దీనులుగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.